అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్‌కి సంబంధించిన ఇంగ్లీష్ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, సానెట్ 30 గానివ్వండి, సోక్రటీస్, సాలిటరీ రీపర్ అండ్ ఓల్డ్ టైగర్ అండ్ ట్రావెలర్, ఫ్రాస్ట్ ఎట్ మిడ్‌నైట్, షెర్లాక్ హోమ్స్ అండ్ ఐ టేస్ట్ ఎ లిక్కర్ నెవర్ బ్రూడ్. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కేవలం 1 అవర్‌లోనే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అట్లానే గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు అందజేయబడింది. ప్రతి పాఠ్యాంశం యొక్క గ్రామర్ దాని కింద దాంట్లో ఉన్నటువంటి లెసన్స్ సంబంధించిన నోట్స్ కూడా ఈ గ్రామర్ సెక్షన్‌లో ఉంచడం అయితే జరిగింది. చాలా సింపుల్‌గా, కూలంకషంగా, చక్కగా అర్థమయ్యేటట్లు చెప్పబడింది. ఏమైనా వేరే యూనివర్సిటీ పేర్లు ఉన్నాయని గ్రామర్ టాపిక్స్‌ని అవాయిడ్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఏదైనా గ్రామర్ టాపిక్ అదంతే. రిపోర్టెడ్ స్పీచ్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కో రకంగా అయితే ఉండదు కదా! కాబట్టి అట్లా ఏ గ్రామర్ టాపిక్ అయినా అన్నీ తెలిసున్నాయి, ఉపయోగకరమైనది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి 'టు బిల్డ్ ఏ ఫైర్' బై జాక్ లండన్ అనేది నోట్స్ అనేది మనం చర్చించుకుందాం. 'టు బిల్డ్ ఏ ఫైర్' అంటే నిప్పు పుట్టించడం. జాక్ లండన్ రాయడం జరిగింది. నిప్పు పుట్టియడం ఏంటి? సెగ కాసుకోవడం అంటారు కొన్ని ఏరియాలో. ఇంకో చలిమంట వేసుకుందాం అంటారు. చలిమంట దగ్గర కూర్చున్నా. ఇలాంటి చలిమంట, సెగ కాసుకోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట కొన్ని పదాలు. టు బిల్డ్ ఏ ఫైర్ అంటే నిప్పు అనేది పుట్టించడం. జాక్ లండన్ రాశాడు. ఏందిది అంత ప్రాముఖ్యత ఏంది? జాక్ లండన్ వాజ్ ఏ ఫేమస్ అమెరికన్ ఆథర్. జాక్ లండన్ అమెరికాకు సంబంధించినటువంటి రచయిత. హీ వాజ్ నోన్ ఫర్ అడ్వెంచర్ స్టోరీస్. సాహసాలకు సంబంధించినటువంటి కథలు జాక్ లండన్ అయితే రాయడం జరిగింది. ఈ రోట్ క్లాసిక్స్ లైక్ 'కాల్ ఆఫ్ ద వైల్డ్' అంటే అడవి పిలిచింది, లేకపోతే అరణ్యం పిలిచింది అన్నటువంటి క్లాసిక్ ఒకటి రాశాడు. ఇందులో ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ ఇన్ హార్ష్ యుకాన్ వైల్డర్నెస్. కెనడా దేశంలో ఉండేటటువంటి అంటే బోర్డర్స్లో ఉండేటటువంటి యుకాన్ అభయారణ్యం లేదా యుకాన్ అరణ్యం ఏదైతే ఉందో దాంట్లో మనుగడ కోసం మనిషి సాగించేటటువంటి పోరాటమే ఈ 'కాల్ ఆఫ్ ద వైల్డ్' జాక్ లండన్ రాసింది. ఇక మన కథ ఏదైతే ఉందో మన కథకి వచ్చేద్దాం. 'టు బిల్డ్ ఏ ఫైర్' బై జాక్ లండన్. ఏ మ్యాన్ ట్రావెల్స్ అలోన్ అక్రాస్ ద ఫ్రోజన్ యుకాన్. కెనడా అంటే మనం అర్థం చేసుకోవాలి, అది అక్కడ మంచు ఎడారి. అంటే ఏంటంటే టోటల్‌గా మంచు కురుస్తూ ఉంటుంది. మనలాగా ఓన్లీ అడవి అంటే అడవని కాదు. ఇక్కడ ఏందంటే మంచు పడతా ఉంటుంది. కొన్ని కాలాల్లో అసలు అటువంటి ప్రదేశాలకు వెళ్ళను కూడా వెళ్ళరు. హీ వాంట్స్ టు మీట్ హిస్ ఫ్రెండ్స్. అతను ఏందంటే తన ఫ్రెండ్స్‌ని కలవాలి. మనం చెప్పుకున్నాం కదా, ఇది బోర్డర్‌లో ఉంటుంది. బోర్డర్ దాటాల్సి ఉంటుంది. ఈజ్ అకంపెనీడ్ ఓన్లీ బై ఎ డాగ్. అతని వెంట ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక కుక్క మాత్రమే. An old timer warned him not to travel alone in such extreme cold. ఒకతను హెచ్చరిస్తాడు. ఇంతకుముందు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, అబ్బాయి ఇంత భయంకరమైన చలికాలంలో మంచు కురుస్తున్న టైంలో వెళ్ళడం అంత మంచిది కాదు, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం వద్దు, నీ ఫ్రెండ్స్ని కలవడానికి వద్దొద్దు అని చెప్తాడు. బట్ హీ ఇగ్నోర్ ద అడ్వైస్. ఆ సలహాల్ని తీసి పక్కన పెట్టాడు. డిజాస్టర్ స్ట్రైక్స్ వెన్ హీ స్టెప్స్ ఇన్ టు వాటర్. అయితే ఎప్పుడు ప్రమాదం అనేది ముంచుకొస్తుంది అంటే అతను నీళ్ళలోకి అడుగు పెడతాడు. అండ్ వెట్స్ హీ ఫీట్. అండ్ చెప్పులు వెళ్తూ ఉంటాడు, నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళలో అడుగు పెడతాడు, బూట్లు తడిసిపోతాయి. అసలుకే చలి, మంచు పడుతుంది. ఈ మంచు పడుతున్న టైంలో బూట్లు తడిగా అయిపోతే వెచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? హీ నోస్ హీ మస్ట్ బిల్డ్ ఎ ఫైర్ టు డ్రై దెమ్ ఆర్ హీ విల్ ఫ్రీజ్. అతనికి తెలుసు బాగా. ఇక పాదాలు చల్లగా అయినాయి, ఇప్పుడు బూట్లు రక్షణ ఇచ్చినాయి ఇప్పుడు దాకా ఆ మంచులో, ఇప్పుడు బూట్లు తీసేయాలి. లేకపోతే ఏమవుతాడు? సరైన వేడి దేహంలో పుట్టగా ఏమవుతాడంటే గడ్డ కట్టుకొని చచ్చిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా అతను ఏం చేయాలి? చలిమంట ఒకటి వేసుకొని తాను ఏదైతే నీళ్ళలో మరి తడిశాడు కాబట్టి అదంతా కూడా ఆరబెట్టుకోవాలి.
లేకపోతే ఏమైపోతాడు? గడ్డకట్టుకుపోతాడు. ఈ సక్సెస్‌ఫుల్లీ స్టార్ట్స్ ఎ ఫైర్. బాగానే ఏం చేస్తాడంటే మంట అంటించుకుంటాడు. కట్టెలని తెచ్చుకొని, మరి వణికిపోతా మామూలుగా తేవడమే కష్టం. మామూలుగా ఒళ్ళు పోతది కదా! ఇక ఆ పరిస్థితిలో ప్రాణాపాయం కాబట్టి ఎట్టానో తెచ్చుకున్నాడు. వణుకుతా, షేక్ అవుతా తెచ్చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. అండ్ నిప్పు కూడా రాజేశాడు. ఎట్లానో మొత్తం స్టార్ట్ అయింది. బట్ స్నో ఫాల్స్ ఫ్రమ్ ఎ ట్రీ అబోవ్ అండ్ పుట్స్ ఇట్ ఔట్. అయితే ఎప్పుడైతే ఇతను చలి కాసుకోవడానికి ఓ చెట్టు కింద పెడతాడో, మరి ఇదేమో వేడి. పైన చెట్టు మీద ఏదో మంచు పడి అట్లా సెటిల్ అయింది. దానికి ఏం తగిలింది? సెగ తగిలింది. సెగ తగిలితే ఏమవుతుంది? కరగడం మొదలైంది. మొత్తం దాని మీద పడుద్ది. హిస్ హ్యాండ్స్ బికమ్ టూ నమ్ టు బిల్డ్ అనదర్. ఇంకో చలిమంట వేసుకోవడానికి అతని చేతులు మొద్దుబారిపోయినాయి. కదలట్లా, మెదలట్లా. ఆర్ ఈవెన్ కిల్ ద డాగ్ ఫర్ వార్మ్త్. ఇంకో ఆలోచన వచ్చిద్ది. ఒక కథ విన్నాడు. ఈ కథలో ఏందంటే, ఒకతను ఏం చేస్తాడంటే, జంతువుని చంపేసి దాని లోపల ఆ చేతులు పెడతాడు. చేతులు తన దేహంలో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టేస్తాడు. ఎందుకంటే వేడిగా ఉండడానికి. అలా కుక్కని తన వెంట తెచ్చుకున్న కుక్కని చంపేంత చేతులు పనిచేయట్లేదు. ఎందుకంటే చేతులు మొద్దుబారిపోయినాయి ఆ చలికి. రియలైజింగ్ హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్. అర్థమైపోతుంది అతనికి తను తాను కాపాడుకునే పరిస్థితిలో లేనని. హీ డ్రిఫ్ట్స్ ఇంటూ ఎ ఫ్యాటల్ స్లీప్. ఇంకా చిన్నగా నిద్రలోకి జారిపోతాడు అండ్ ఫ్రీజెస్ టు డెత్. గడ్డ కట్టుకొని చచ్చిపోవడం జరుగుతుంది అతను. ద డాగ్ సెన్సెస్ ద మ్యాన్ ఈజ్ గాన్. కుక్క మాత్రం వెంటే ఉంటుంది. తన ఎవరైతే యజమాని ఉన్నాడో తన వెంటే ఉంటుంది. చివరికి ఆ శ్వాస ఆడడం ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి కదులుతున్నప్పుడు దాకా అది అక్కడే ఉండిద్ది అనమాట. దాన్ని తను చంపడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ అదేం చేసింది? దగ్గర ఉండాలని నిర్ణయించుకుంది. చేతులు రాలా, మొద్దు పడిపోయింది. లేకపోతే నేను చంపి ఆ రక్తంలో వెచ్చగుంటుంది కదా, పెట్టేద్దాం అనుకున్నాడు. ఇట్ లీవ్స్ హిమ్ టు ఫైండ్ సేఫ్టీ ఎట్ ద క్యాంప్. ఇంకా ఏదైనా దగ్గరలో ఏదైనా మనుషుల క్యాంప్ అక్కడికి వెళ్ళడానికి అది ఏం చేస్తుందంటే బయలుదేరుతుంది. ద స్టోరీ షోస్ దట్ నేచర్ ఈజ్ పవర్ఫుల్. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి చాలా గొప్పగా విర్రవీగుతాడు. ఏంటంటే చాలా జయించేశాను. నిజానికి మనిషి జయించింది ఏం లేదు. ప్రకృతిని జయించాడు అన్నాడు కానీ ఏం లేదు అక్కడ. ఎందుకంటే మరణాన్ని జయించాల మనిషి. అండ్ అన్ఫర్గివింగ్. ఈ ప్రకృతి ఎలాంటిది? చాలా పవర్ఫుల్ అండ్ అన్ఫర్గివింగ్. ఎవరిని క్షమించదు కూడా. కాబట్టి టీచర్స్ అస్ దట్ వీ మస్ట్ ఆల్వేస్ రెస్పెక్ట్ విజ్డమ్ అండ్ ఇన్స్టింక్ట్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే విరవీయకుండా మనం అన్నిటికీ గౌరవం ఇవ్వాలి. మరి పెద్దాయన చెప్పాడు, ఓల్డ్ టైమర్ చెప్పాడు కదా, వెళ్ళకూడదు ప్రాణాపాయం అని చెప్పాడు. మరి అతని జ్ఞానానికైనా కనీసం మరి వినాలి కదా, వినలా. అతనికి కూడా ఉంది ఇబ్బంది. అదైనా విన్నాడా? అది వినలా. చివరికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, చనిపోయాడు. కాబట్టి ఇది యుకాన్ ప్రావిన్స్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన. దీన్ని టు బిల్డ్ ఎ ఫైర్ రూపంలో జాక్ లండన్ అయితే మనతో ఇవ్వడం జరిగింది. ఇది సింపుల్ నోట్స్ ఇది. అండ్ మీకు ఐకార్డ్స్ ద్వారా ఇట్లా టోటల్ ఏవైతే ఉన్నాయో లెసన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ టైటిల్ టు బిల్డ్ ఏ ఫైర్ జాక్ లండన్ నోట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్తో సహా, దీనికి సంబంధించిన పీడిఎఫ్తో సహా మీకు అన్ని లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.